L2 ఎంపురాన్ సినిమా చూసేసామండి. రివ్యూ చెప్పాలంటే ఇది పృథ్వీరాజ్ గారి మూడో సినిమా డైరెక్షన్గా. L1 అంటే లూసిఫర్ తర్వాత బ్రో డాడీ తర్వాత ఇప్పుడు L2 ఎంపురాన్ చేస్తున్నారు. సినిమా బాగుందండి, పర్లేదు, ఒకసారి చూడవచ్చు. కానీ నాకు కొన్ని ఇష్యూస్ ఏంటంటే స్క్రీన్ ప్లే వైజ్గా, అంటే నేను కొన్ని రివ్యూస్ చూశాను, రిలీజియన్ వైజ్గా రాశారు, ఆ రిలీజియన్ వాళ్ళని తక్కువ చేశారు, ఈ రిలీజియన్ వాళ్ళని ఎక్కువ చేశారు అన్నట్టు. కానీ బీయింగ్ ఏ హిందూ నాకైతే అలా ఏమి అనిపించిందండి. సినిమా చూడాలంటే సినిమాలానే చూడాలి. కొన్ని సినిమాలు అలా ఉంటాయి, కొన్ని సినిమాలు ఇలా ఉంటాయి, దాన్ని అలాగే చూడాలి. ఇప్పుడు కొన్ని రియలిస్టిక్ మూవీస్ ఉంటాయి, చావా లాంటివి, అలాంటి మూవీ చూసేటప్పుడు మాత్రం యాక్చువల్గా ఓకే రిలీజియన్ వైజ్గానే చూడాలి. కానీ ఈ సినిమాకి అలా నాకు అనిపించదు. సిన్స్ ఇట్ ఈస్ కేరళ స్టోరీ కాబట్టి కొంచెం ముస్లిం క్రిస్టియానిటీ దాని మీద వెళ్తుంటారు, అవన్నీ మనం పట్టించుకోకూడదు. సినిమా చూడాలి, సినిమా ఓకే అనిపించింది నాకైతే, వన్ టైం వాచబుల్ అని కూడా అనిపించింది. కానీ పృథ్వీరాజ్ గారు ఈ సినిమాని కొంచెం ఎందుకో ట్రాక్ తప్పించారేమో అనిపించింది. ఎందుకంటే ఈ ఫస్ట్ పార్టీ కంపేర్ చేసుకుంటే కొంచెం ఇక్కడ లేనివి ఎక్కువ ఇరికించారేమో, అంటే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇంక్రీజింగ్ రన్ టైమ్ అని అనిపించింది. ఎందుకంటే ఒక ఏంటిది జైద్ స్టోరీ ఏం వస్తుంది, అది అవసరం లేదనే అనిపించింది నాకు. బజరంగి ఎలా ఉన్నాడు ఏంటి అని చూపించడానికి జాయిద్ని కనెక్ట్ చేయడము, దాంతోపాటు కొంచెం అటు ఇటుగా వెళ్ళడం, మళ్ళీ ఖురేషీ అబ్రాహం అంటే మోహన్ లాల్ గారి ఒక అండర్ వరల్డ్ ఏముందో క్యారెక్టర్ ఖురేషీ అబ్రాహం అని, దాన్ని చనిపోయేటట్టుగా చూపించారు. అది ఎందుకు, ఏంటి, దానివల్ల ఏం అయ్యబోతుంది అనేది ఎక్కడ చూపించలేదు. ఊరికే ఏదో స్క్రీన్ ప్లే కోసమని చేసినట్టు కనిపించింది. సో ఇలాంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కానీ సినిమా ఓవరాల్గా మ్యూజిక్ వైజ్ కానీ బాగానే ఉంది. సినిమా ఒకసారి చూడొచ్చు, అంత ఏం ప్రాబ్లం ఏం లేదు. వన్ టైం వాచ్ అని నేను చెప్తాను. సో మీరు కనుక ఫ్రీగా ఉంటే వన్ టైం వాచబుల్ మూవీ మీకేమనిపించింది అనేది చెప్పండి నాకు. థ్యాంక్ యూ.